సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. జై బలో సద్గురునాథ మహారాజ్ की. धन्वंतरी दत्त पादुका क्षेत्रानिकी. गणपति सच्चिदानंद स्वामी जी की जय. ఈ మాఘమాసంలో శుభ ఆదివారం. ఈరోజు మనమందరము కూడా ధన్వంతరి దత్త పాదుకా క్షేత్రం అద్దంకిలో దత్తస్వామిని తైలాభిషేకంతో పూజించుకుని ప్రార్థన చేసుకున్నాం. మీ అందరికీ ఉన్నటువంటి గ్రహదోషాలు గ్రహపీడలు అన్నీ కూడా ఆ స్వామి పరిహారం చేయాలి అని ఆ స్వామినే ప్రార్థన చేస్తూ, ధన్వంతరి ఆరోగ్యకర్త, ఆరోగ్యదాత, ఆరోగ్యానికి ప్రధాన దేవత. ఆ ధన్వంతరి పేరు మీదే మనకి స్వామిజీ వారు అద్దంకి ఆశ్రమాన్ని నిర్మాణం చేయించి మనకందరికీ ప్రసాదంగా ఇవ్వటం మన అహోభాగ్యం, మన అదృష్టం. అద్దంకి అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో రాసామనుకోండి, దాన్ని అడ్డంకి అని కూడా చదవచ్చు. అడ్డంకి అంటే ఏమిటో మీకు అందరికీ తెలిసిందే, విఘ్నం. అడ్డంకి రావాలి అన్నప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి వచ్చేది. ఈసారి ఆ అడ్డంకి దాటి అద్దంకికి వచ్చాము, సంతోషం. రావాలి అనుకుంటూనే ఉన్నాము కాబట్టి మనస్సు ఎప్పుడూ అద్దంకిలోనే ఉంది. ఇప్పుడే కళ్యాణి చెప్పినట్టుగా పూజ్య గురుదేవులు స్వామిజీ వారికి అద్దంకి క్షేత్రం అంటే ఒక ప్రత్యేకమైన స్థానం, చాలా ఇష్టం. ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇక్కడ కుంభాభిషేకం జరిగినప్పుడు ఆ ప్రతిష్ఠ రోజు, ఆ కుంభాభిషేకం రోజు జనం అందరూ కిక్కిరిసిపోయి ఉన్నారు. అసలే మనది చిన్న ఆశ్రమం కూడా అయింది. చుట్టుపక్కల ఒంగోలు, చీరాల, పరుచూరు, ఇంకా ఎన్నెన్నో క్షేత్రాల, కలవకూరు, అన్ని క్షేత్రాల నుంచి కూడా భక్తులంతా వచ్చారు. విజయవాడ నుంచి, మచిలీపట్నం నుంచి కూడా. కుంభాభిషేకం అంటే అందరూ వెళ్తారు, మన పద్ధతి అది. విపరీతం ఈ రోడ్డంతా జనం ఉన్నారు. స్వామిజీ వారు బయటికి రావడానికి కూడా స్థలం లేకపోయింది. అంతమంది జనం చేరిపోయి, అసలు ఇసుక వేస్తే రాలనంత మంది అంటారే, ఆ రోజు ఆ పరిస్థితి. కాబట్టి అప్పాజీ వారు బయటికి రాలేక వీళ్ళని తప్పించుకుని నేను వెళ్ళటం చాలా కష్టం అని చెప్పి లోపలే స్వామికి నైవేద్యం పెట్టి అక్కడే భిక్ష తీసుకున్నారు. ఇది ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటారు స్వామిజీ వారు. అద్దంకి క్షేత్రంలో జరిగిన ఒక ప్రత్యేకమైన సంఘటన అంటే ఇది. ప్రతిష్ఠా సమయంలో అంటే దత్తుడిగా స్వామిజీ వారే ఉండి మధ్యాహ్నం భిక్షని ఇక్కడే ఆలయంలో స్వీకరించి మనందరికీ ఎప్పుడు అన్నము అందరికీ సమృద్ధిగా అందాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని స్వామిజీ వారు ఆశీస్సులు అందించిన రోజు అద్దంకి ప్రతిష్ఠ రోజు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి ఈ క్షేత్రానికి ధన్వంతరి దత్త పాదుకా క్షేత్రం, షోడశ దత్తక్షేత్రాలు, నవనాథ దత్తక్షేత్రాలు, ఆ తరువాత దత్తకాశీ, దత్తరామేశ్వరం, గాణగాపురం, పీఠాపురం, ఇటువంటి క్షేత్రాలు, ఆ తరువాత పాదుకా క్షేత్రాలు. పాదుకా క్షేత్రాలు చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. వాటిలో మన అద్దంకి చాలా ప్రత్యేకమైన విశేషమైన ఒక పాదుకా క్షేత్రం అని మనం చెప్పుకోవచ్చు. అటువంటి ఈ క్షేత్రంలో ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టి దేవతలకందరికీ కూడా అమరత్వాన్ని అనుగ్రహించిన స్వామి. ధన్వంతరి స్మరణ చేసుకొనిదే మనం ఎటువంటి ఔషధం, మందు వేసుకోకూడదు. మీరేమైనా మందులు వేసుకుంటున్నారు అని అంటే ఆ మందులు వేసుకునే ముందు ధన్వంతరయే నమః అనుకోండి మనస్సులో. ఇది ధన్వంతరయే నమః చెప్పండి, అంతే. ధన్వంతరయే నమః అని ఒక్కసారి మనస్సులో అనుకుని ఆ ఏదైనా ఔషధం, మీరు టానిక్ కావచ్చు, లేదా ఏదైనా క్యాప్సూల్ కావచ్చు, ఏదైనా సరే మీరు వేసుకునే మందు, ఆయుర్వేదం కానీ హోమియోపతి కానీ
అలోపతి కానీ ఏ పతి అయినా సరే మొత్తానికి ఆ పతి స్మరణ కావాల్సిందే మనకి. ఆయన అనుకుని మీరు ఆ మందు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ధన్వంతరి ఆరోగ్య ప్రదాత. అందుకు మనకి ఇక్కడ ధన్వంతరి దత్త పాదుకా క్షేత్రం. దత్తాత్రేయ స్వామి హాయిగా కూర్చుని మనకందరికీ దర్శనమిస్తున్నారు మన అద్దంకి క్షేత్రంలో. ఇక్కడ ఈరోజు మనం తైలాభిషేకం ప్రధానంగా చేసుకున్నాం. ఈ యాత్రలో ఇప్పుడే ఒంగోలు నుంచి వస్తూ ఉన్నాం. ఒంగోలులో మంచి రామాలయం వస్తోంది. చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా తయారవుతూ ఉన్న రామాలయం. ఇప్పుడే అయోధ్య ప్రసాదం కూడా తీసుకుని వచ్చారు. అది అయోధ్య వస్త్రమే. ఇది చాలా మంచిది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ జనవరి 22వ తారీఖు మనందరము ఎంతో ఆనందంగా మురిసిపోయి సంతోషించి, భారతీయులందరూ కూడా ఆనందించి గర్వించవలసిన రోజు జనవరి 22వ తారీఖు. హిందువులని మాత్రమే కాదు, భారతీయుడు అన్నవాడు ప్రతి ఒక్కడూ కూడా ఆనందించే రోజు జనవరి 22వ తారీఖు. ఇది ఎవరో ఒక మతం మీద ధర్మం మీద జయం కాదు. ఇది విద్రోహులు విదేశీయులు ఎప్పుడో 500-600 సంవత్సరాల క్రితం వచ్చి మన దేశం మీద ఆక్రమణ చేసి అక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని కూల్చేసిన వాళ్ళ మీద మనం 500 సంవత్సరాల తర్వాత గెలుపొందాము, జయాన్ని పొందాము. అది కూడా కోర్టు ద్వారా మనం జయాన్ని పొందాము. శాంతంగా, ఎక్కడ గొడవ పడకుండా, ఎవరికి ఎటువంటి ప్రాణహాని కానీ ఇతరమైన నష్టం కానీ జరగకుండా కోర్టు ద్వారా చాలా సులభంగా, తేలిగ్గా, హాయిగా, ఆనందంగా చేసుకుని ఆలయం కట్టుకుని రామ మందిరం జనవరి 22వ తారీఖు పూజ్య స్వామిజీ వారు కూడా మైసూర్ ఆశ్రమంలో రామపట్టాభిషేకం జరిపించారు. విశేషంగా త్వరలోనే స్వామిజీ వారు అయోధ్యకు కూడా వెళ్ళి అక్కడ బాలరాముడి దర్శనం కూడా చేయబోతూ ఉన్నారు. అయోధ్యలో ఎలా ఉంటాయి గురు సంకల్పాలు మీకు తెలియటం కోసం చెప్తున్నాను. ఒంగోలు ఎంతో దూరంలో లేదు, పక్కనే ఉంది. మేము ఒక అరగంటలో వచ్చేసాం. రోడ్ అంతా చాలా బాగుంది. సిటీలో ట్రాఫిక్ తప్ప రోడ్ అంతా ఇబ్బంది లేకుండా ఉంది. మీరు కూడా 40 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఒంగోలు ఆశ్రమానికి. రామాలయం అవుతోంది. అందులో కూడా మీరందరూ సేవ చేసుకోండి. మంచి చక్కటి రామాలయం అది. అయోధ్యలో ఒక 3 సంవత్సరాలుగా మనం స్థలం కోసం చూస్తున్నాం. దత్తపీఠానికి మన ఆశ్రమానికి ఏదైనా ఒక స్థలం ఉంటే బాగుంటుంది అని వెతికి 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 చాలా చోట్ల మన ప్రసాద్ గారు వెళ్ళి వస్తూ ఉండేవారు. వచ్చి ఆ వీడియోలన్నీ చూపిస్తూ ఉండేవారు. కొన్ని కారణాలతో ఆ స్థలాలు అప్పాజీ వారికి నచ్చేవి, కొన్ని కారణాలతో అవి నచ్చకపోయేవి. నచ్చినవి మనకి దొరకని పరిస్థితులు, కొనుక్కుందామన్నా కూడా అక్కడ అమ్మే పరిస్థితి లేదు. ఇలా ఏవో కారణాలతో 3 ఏళ్ల నుంచి మనకు అక్కడ స్థలం దొరకలేదు. ఒంగోలులో రామాలయం సంకల్పం చేసి స్వామిజీ వారు చెప్పారు, చాలా ఆలస్యం చేస్తున్నారు మీరు, త్వరగా రామాలయం ప్రారంభం చేసుకోవాలి. ఇక్కడ ప్రారంభం చేసుకుంటే అయోధ్యలో మనకి త్వరగా స్థలం దొరుకుతుంది అని చెప్పారు. ఇవన్నీ సూక్ష్మాలు మనం పట్టుకోవాలి. ఏదో చెప్పారులే తమాషాగా అని అనుకోకూడదు. గురువులు మహాత్ములు క్రీడార్థమపి యద్బ్రూయు, తమాషాగా లీలగా ఏదో నవ్వుతూ చెప్పినా కూడా అందులో ఎంతో అర్థం ఉంటుంది. అది మనకు ఉపయోగపడేది. దాన్ని మనం పట్టుకోవాలి జాగ్రత్తగా. ఏదో తమాషాగా చెప్పేశారులే అని అనుకోకూడదు మనం. అందుకు ఉదాహరణగా మీకు ఈ విషయం చెప్తున్నాను. ఆ మాట అన్నారు. ఒంగోలుకి యాత్రలో మేము వచ్చినప్పుడు ఇక్కడ ప్రారంభమై ఆగిపోయింది. కొన్ని కారణాల వల్ల ఆలయం ఆగిపోయింది. మళ్ళీ పునఃప్రారంభిద్దాము అని చెప్పి ఒంగోలుకు వచ్చాము. శిల్పి, ఇంజనీరు అందరూ కూడా చేరారు. ఒక సభ కూడా అయింది. ఆ ఆలయం ఇంకేమి ప్రారంభించాలి, అయోధ్యలో మనకి ఆశ్రమానికి స్థలం దొరికింది అని ఫోన్ వచ్చింది. ఆ వార్త విని ఆ రోజే మళ్ళీ ఆ ఒంగోలులో రామాలయం పునఃప్రారంభం చేసుకున్నారు. ఈరోజు అద్భుతమైన రామాలయం ఒంగోలులో తయారవుతోంది.
త్వరలోనే అద్దంకి మీరందరూ కూడా వస్తారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ కూడా ఒంగోలులో చేరుతారు. ఆ ఒంగోలు వచ్చినప్పుడు స్వామిజీ వారు అద్దంకి కూడా తప్పకుండా వస్తారు. ఒంగోలులో రామాలయం మనం త్వరగా ప్రతిష్ట చేసుకోబోతూ ఉన్నాం. దసరా కల్లా అక్కడ పనులు పూర్తి అవుతాయి. బహుశా వచ్చే సంవత్సరం ఈ సమయానికల్లా రామాలయం మనకి ఒంగోలులో వచ్చి ఉంటుంది, రావాలి అని మనమంతా అనుకుందాం. అటువంటి ఆ ఒంగోలు నుంచి అద్దంకికి ఈరోజు ఆదివారం చాలా మంచి రోజు. మన దత్తపీఠంలో ఆదివారం అంటే చాలా ముఖ్యమైనది. చాలామందికి ఆదివారం అంటే వీకెండ్ అని మాత్రమే తెలుసు. ఆదివారం అంటే ఏమిటి? వీకెండ్. మనది వీకెండ్ కాదు, మనది స్ట్రాంగ్ బిగినింగ్ అని అర్థం. మనకి వీకెండ్ కాదు. మనకి వీక్ అంటే రెండు అర్థాలు ఉన్నాయనుకోండి, మనం పలికేదాన్ని బట్టి రాసేదాన్ని బట్టి. వీక్ అంటే వారం అని, వీక్ అంటే చాలా ఏదో నీరసం అని కాదు. ఈ వారంలో చివరి రోజు అని ఒక పద్ధతిగా మనకు అట్లా అలవాటైపోయింది. ఇది మన సంప్రదాయం, మన పద్ధతి అయితే కాదు ఇది. మనం ఈరోజు సండే ఏం పిలుస్తాం? మనం ఏమని పిలుస్తాం? ఆదివారం అంటాం. ఆది అంటే ఏమిటి? మొదటిది అని. వారంలో మొదటి రోజు అని అర్థం కదా. చివరి రోజు కాదు, మనకి మొదటి రోజు. వారం ప్రారంభం. ప్రారంభాన్ని ఎలా చేస్తాం మనం? ప్రారంభాన్ని చాలా దైవికంగా, చాలా భక్తిగా, ఆధ్యాత్మికంగా చేస్తాం. అది మన సంప్రదాయం, మన విధానం. అది ముందు మనం చూస్తూ ఉంటాం కదా, ఇది ఇళ్లలో ఏమైనా పెళ్ళిళ్ళు అవి ఇవి అయినప్పుడు మొదటి పాట గణపతి పాట, తర్వాత సినిమా పాట. ముందు మాత్రం అందరూ గణపతి పాటకి డాన్స్ చేసేస్తారు. తర్వాత ఇంకా వాళ్ళు సంతోషంగా పార్టీలు అవి ఇవి చేసుకుంటారు. ఇది ఎక్కడైనా చూస్తాం మనం. అలా ఏదైనా ప్రారంభం మనము ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, సమాజానికి ఒక సందేశం ఇచ్చే విధంగా చేస్తాం. అలా చూసినప్పుడు ఆదివారం అనేది చాలా ముఖ్యమైన రోజు, చాలా ముఖ్యమైన రోజు. ఏదైనా మీరు ప్రారంభించాలి అని అనుకుంటే ఆదివారం ప్రారంభించండి. ఏదైనా సరే, ఏదైనా ఒక మంత్రం, ఏదైనా ఒక పని, ఏదైనా ఒక వ్యాపారం. ఆదివారం అయితే అయ్యో ఈరోజు ఆదివారం, జనం వస్తారో రారో, ఇది ఈ కాలంలో చింత. కానీ ఆదివారం మన ఆధ్యాత్మిక పద్ధతిలో, సంప్రదాయంలో చాలా మంచి రోజు. అది కూడా దత్తుడికి చాలా ఇష్టమైన రోజు ఆదివారం అంటే. ఇక్కడ మనం ధన్వంతరి దత్తక్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఆదివారం మరీ మరీ చాలా ముఖ్యమైనది మనకి. ఎందుకంటే సూర్యనారాయణ స్వరూపంగా దత్తాత్రేయ స్వామి ఉన్నారు ఇక్కడ. సూర్యుడు ధన్వంతరి, సూర్యుడు ఆరోగ్యప్రదాత, ధన్వంతరి ఆరోగ్యప్రదాత. కాబట్టి అద్దంకిలో ఉన్న భక్తులు మీరంతా కూడా ప్రతిరోజు వచ్చి దర్శనం చేయండి, చేయాల్సిందే. ఆదివారం మాత్రం ఎప్పుడు తప్పించుకోవద్దు. ఆదివారం రావటం మాత్రం ఎప్పుడు తప్పించుకోవద్దు. ఆదివారాల్లో ఈరోజు ఆదివారం ఏదో త్వరగా లేస్తే పాపం వస్తుందేమో అన్నట్టుగా, ఆదివారం కూడా త్వరగా లేస్తారా ఎవరైనా అంటే, ఆదివారం అనేది లేట్గా లేవడానికి ఉంది అన్నట్టుగా. ఇవన్నీ పెట్టుకోకూడదు మనం, ఇవన్నీ పెట్టుకోకూడదు. సమయానికి నిద్రపోవాలి, సమయానికి మేల్కోవాలి. అది ఒక క్రమశిక్షణ అంతే. రోజు త్వరగా లేవటమేనా, ఈరోజు లేట్గా లేద్దాం, అదే పనిగా నిద్ర రాకపోయినా పడుకుని ఉండటం. నిద్ర వచ్చింది అనుకోండి, పడుకున్నారు, మంచిదే. అది మీకు ఆరోగ్యం, నిద్ర పట్టింది, ఆరోగ్యంగా ఉంటారు, మంచిది. నిద్ర మేల్కొని కూడా మంచం మీదే, ఏమి దానివల్ల ప్రయోజనం? శరీరం నిన్ను అడుగుతోంది, నువ్వు మేల్కో, ఏదో వ్యాయామం చేయి, ఎక్సర్సైజ్ చెయ్యి, యోగాసనాలు చెయ్యి, ఏదో చదువుకో, ఏదో కుటుంబం వాళ్ళతో కలిసి హాయిగా ఆనందంగా మాట్లాడుకో, ఏదో పారాయణ చేసుకో, ఏదైనా సమాజానికి ఉపయోగపడే ఏదైనా పని చెయ్యి అని శరీరం నీకు చెప్తూ ఉంటే నువ్వు మాత్రం బలవంతంగా దుప్పటి కప్పుకుని లేదు లేదు ఈరోజు ఆదివారం 10 అయ్యేంత వరకు లేవను. ఇది ఎక్కడ శాస్త్రం? ఇది ఎవరైనా చెప్పారా ఈ శాస్త్రం? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశేషమైన శక్తి ఉంటుంది. అలా ఆదివారానికి మనకు మంచి ఆరోగ్యం ఇచ్చే శక్తి ఉంది. అందుకని ఆ పేర్లు కూడా అలాగే. భానువాసర అని సంస్కృతంలో, సోమవాసర సోమవారం అని పిలుస్తుంది, మంగళవారం, బుధవారం. ఇవన్నీ మీరు సరిగ్గా గమనించుకోండి. అలా మనం ఆరోగ్యంతో ప్రారంభం. ఆరోగ్యం అందరికీ కావాలి. ఆరోగ్యం వద్దు అని చెప్పేది ఎవరు? తెలివి తక్కువ వాళ్ళు. అందరికీ ఆరోగ్యం కావాల్సిందే.
కాబట్టి ఆరోగ్యంగా ఉండటం కోసం ఈరోజు మనం ఆదివారం రోజు ప్రారంభం చేసుకుంటే యోగాసనాలు కానీ మనం చేసే ఈ ధార్మికమైన పనులు ఉన్నాయే, రిచువల్స్ అంటారు. ఎందుకు ఈ రిచువల్స్ అని చాలామంది, ఎందుకు ఈ కర్మ అంతా, ఇంత కర్మ అవసరమా అని. దీనివల్ల క్రమశిక్షణ. మనం ఇలా చేరాము, సత్సంగం పారాయణ చేసాము, హనుమాన్ చాలీసా చదివారు, శతశ్లోకి రామాయణం చదివారు, భగవద్గీత చదివారు, భజనలు పాడారు. ఇది ఒక క్రమశిక్షణ. ఈ క్రమశిక్షణకి మన మనస్సు ఎప్పుడు అలవాటు అయిపోతుందో ఇప్పుడు మనస్సులో ఏకాగ్రత పెరుగుతుంది. ఎక్కడ ఏకాగ్రత కలుగుతుందో అక్కడ పరమాత్మ తత్వ విచారణ పెరుగుతుంది. ఎక్కడైతే తత్వ విచారణ పెరుగుతుందో అక్కడ పరమశాంతి. ఆ పరమశాంతియే భగవంతుడు. ఇంకేముంది? శాంతియే భగవంతుడు కదా, ఇంకేం కావాలి దానికోసం? ఇంకేం కదా. అందువల్ల ఆదివారాన్ని ఎప్పటికీ మీరు తప్పించుకోవద్దు. దత్తుడికి చాలా ఇష్టమైన రోజు ఆదివారం అని స్వామిజీ వారు చెప్పారు. ఆదివారం, గురువారం. ఆదివారం మనం మిగతా రోజులంతా కూడా వీళ్ళ కోసం పనిచేస్తాం, తప్పదు, చేయాల్సిందే. మీరు షాపుకే వెళ్తారో, లేదా ఏదో బిజినెస్కే వెళ్తారో, ఉద్యోగానికే వెళ్తారో, లేదా వ్యవసాయానికే వెళ్తారో, ఇవన్నీ కూడా మనం మన కోసం చేసుకునేవి అయినా కూడా ఇతరుల కోసం చేసేవి ఎక్కువగా. మన కోసం మనం ఏం చేస్తాం? మన కోసం అంటే స్వార్థమేం కాదు, మన కోసం అంటే మన ఎదుగుదల కోసం. మనం పెరగాలి కదా, మనం ఆధ్యాత్మికంగానూ పెరగాలి కదా. దానికోసం ఏం చేస్తాం? అలా చేయడానికి మంచి రోజు ఏది అంటే ఆదివారం. ఈ ఆదివారం రోజు దత్తుడి దర్శనం, అందులోనూ దత్తుడికి తైలాభిషేకం. ఈరోజు తైలాభిషేకం చేసుకున్నాం. మైసూర్లో ప్రతి ఆదివారం కూడా తైలాభిషేకం జరుగుతుంది. మైసూర్లోని కాదు, స్వామిజీ వారు ప్రతిష్ఠ చేసిన అన్ని దత్తక్షేత్రాల్లోనూ ప్రతి ఆదివారం తైలాభిషేకం జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రతి ఆదివారం చేస్తున్నారు. ప్రతి ఆదివారం తైలాభిషేకం జరుగుతుంది. చాలా ముఖ్యమైనది. తైలం అంటే ఏమిటి? తైలం అంటే ఏంటి చెప్పండి, మీకు అందరికీ తెలిసిందే. తైలం అంటే ఏంటండి? ఒట్టి నూనె కాదు, నువ్వుల నూనె. నువ్వుల నూనెకే తైలం అని పేరు. తిలల నుంచి వచ్చింది కాబట్టి తైలం. దీన్నే ఎందుకు పోయాలి? వేరుశనగ నూనెతో ఎందుకు అభిషేకం చేయకూడదు? ఆలివ్ ఆయిల్తో ఎందుకు అభిషేకం చేయకూడదు? ఇప్పుడంతా ఆలివ్ ఆయిలే కదా వాడతారు ఎక్కువగా. ఇంకా ఏమేమి ఆయిల్స్ ఉన్నాయేమో, పామ్ ఆయిల్. పామ్ ఆయిల్తో ఎందుకు అభిషేకం చేయకూడదు? చేయకూడదు. తైలం అంటే తిల తైలం అంటే నువ్వుల నూనె. అది పూజకి చాలా విశేషమైంది. అది శనైశ్వర స్వామికి చాలా ఇష్టమైంది. గ్రహదోషాలు పరిహారం చేసేందుకోసం నువ్వుల నూనెతోనే మనం దీపారాధన చేయాలి, నువ్వుల నూనెతోనే అభిషేకం చేయాలి. శనివారాలు వచ్చినప్పుడు దత్తుడికి కూడా నువ్వుల నూనెతోనే అభిషేకం చేయాలి. ఎందుకు? ఆ నువ్వుల నూనెలో అటువంటి విశేషమైన శక్తి ఉంది. దీన్ని శాస్త్రాలు, ఉపనిషత్తులు కూడా ప్రత్యేకంగా చెప్తాయి మనకి. చాలామంది అడుగుతారు కదా, భగవంతుడు ఎక్కడున్నాడండి, భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఏమంటారు తెలిసిన వాళ్ళు? భగవంతుడు అంతటా ఉన్నాడు. అంతటా ఉంటే మాకెందుకు కనిపించడు? నీలోనూ ఉన్నాడు భగవంతుడు. అంతటా ఉన్నాడంటే మరి నాలోనూ ఉన్నాడా? మరి నాలోనూ ఉన్నాడు. మరి నీలో ఉన్నాడా? నీలో ఉన్నాడు. వారిలో ఉన్నారు, అబ్బాయిలో ఉన్నాడు, వాళ్ళలో ఉన్నారు, అందరిలో భగవంతుడు. మరి ఎందుకు కనిపించడు అంటే, ఓహో అయితే ఉన్నవన్నీ కనిపించాలా అని అడిగారు. అడిగితే అవును కదా మరి స్వామి, ఉన్నవి కనిపించకపోతే ఎట్లా? కనిపించకపోతే ఎట్లా? ఇప్పుడు నీకు అప్పు తీర్చేశాను కలలో అని చెప్తే ఎలా? ఇవ్వాలి కదా, ఇస్తే కదా అప్పు తీరేది. మరి ఏదైనా ఉంది అంటే కనిపించాలి కదా. ఓహో అయితే నువ్వుల్లో ఏముంది నాయన? నువ్వుల్లో ఏముంది? నూనె ఉంది. కనిపిస్తుందా? మరి నూనె లేదంటావా? ఉంది. ఎలా తెలుస్తుంది? నువ్వు మరి దానికి చేయాల్సిన గానుగ పట్టాలి, లేదా గ్రైండర్లోనో లేకపోతే దాంట్లోనో వేయాలి నువ్వు, లేదా రుబ్బాలో ఏదో చేయాలి. మొత్తానికి అందులో దాగి ఉన్న నూనె బయటకు వచ్చేందుకోసం ఏదో ప్రయత్నం చేయాలి నువ్వు, లేకపోతే కనిపించదు కదా. లేదా కనీసం నువ్వు చేతిలో పట్టుకుని గట్టిగా అయిన దాన్ని కొంచెం ఇలా రుద్దితేనో, లేకపోతే దాన్ని ఏదైనా కొంచెం రుబ్బితేనో అందులో ఉండే నూనె బయటకు వస్తుంది. అలాగే కదా భగవంతుడు కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ కూడా మనకెందుకు కనిపించడు అంటే,
మనతో సాధన చేయించి మనకు కనిపించాలి అని భగవంతుడి సంకల్పం. అందుకనే మనకు కనిపించదు. ఇప్పుడు ఒక తండ్రి గారు హెడ్ మాస్టర్ అనుకోండి, హెడ్ మాస్టర్ తండ్రి గారు. కొడుకు చదువుకుని పరీక్ష రాసి పాస్ అవ్వాలి అనుకుంటాడా? నా కొడుకే కదా కాపీ కొట్టి పాస్ అవ్వాలి అనుకుంటాడా? ఏమనుకుంటాడు? అంతే కదా. కాపీ కొట్టి పాస్ అవ్వాలి అనుకునే హెడ్ మాస్టర్ తండ్రిని నిజమైన మంచి తండ్రి అని పిలుస్తారా లోకంలో? ఒప్పుకుంటారా మీరు? ఎవరు ఒప్పుకోరు. అలా ఎవరైనా తండ్రి ఉంటే, నా పిల్లవాడు ఏముంది, నేనే హెడ్ మాస్టర్, నేనే ఇస్తాను వాడికి కాపీ కొట్టడానికి, పుస్తకమే ఇస్తాను, చూసుకుని రాసేసి పాస్ అయిపోతాడు అని గనక తండ్రి ఆ పిల్లవాడిని ప్రోత్సహిస్తే, అదే పిల్లవాడు పెరిగి పెద్ద అయిన తర్వాత ఈ తండ్రిని తిట్టుకుంటాడు. తిట్టుకుంటాడా లేదా? మా తండ్రి దరిద్రుడు, పనికిరానివాడు, నాతో కాపీ కొట్టించి పాస్ చేయించాడు, అందుకనే నాకేం చదువు రాలేదు. మా తండ్రి ఏమో స్కూల్లోనే ఉండిపోయాడు, నేను కాలేజీకి వచ్చాను, కాలేజీలో కాపీ కొట్టించడానికి ఎవరు లేరు కదా. ఎవరైనా ఇచ్చారా? పుస్తకాలు కాపీలు కొట్టి ఇచ్చారా? లేదు. అక్కడ కూడా ఏదో కాపీ కొట్టి కష్టపడి పాస్ అయ్యాడు అనుకుందాము. తర్వాత ఉద్యోగానికి పోయాడు, అక్కడ ఉండే హెచ్ఆర్లు బాసులు అడిగారు, పరీక్షలు ప్రశ్నలు అడిగారు, దానికి సమాధానం చెప్పలేకపోయాడు. ఎందుకంటే తెలియదు, ఇక్కడేం లేదుగా, పుస్తకంలో ఉంది, మస్తకంలో లేదుగా, చెప్పలేకపోయాడు. అప్పుడేమంటాడు? తండ్రినే తిడతాడు. అలాగే భగవంతుడు మనతో ప్రయత్నం చేయకుండా మనకు కనిపించాడు అనుకోండి, రేపు మనమే ఆ భగవంతుడిని తిట్టుకుంటాం. మన పద్ధతి ఎట్లాగే ఉంటుంది. లేదంటాం, అవే లేదు లేదు ఎక్కడైనా ఉందా బాగా, తిట్టుకుంటాం మనం. నిజంగా నువ్వు నాకు కనిపించకుండా ఉండాల్సింది, నాతో సాధన చేయించి నాకు కనిపించి ఉండాల్సింది, అప్పుడు నేను నిన్ను నమ్మేవాడిని, నిన్ను చూసుకునేవాడిని అని అంటావు నువ్వు. అందుకనే భగవంతుడు ఏం చేశాడు? అంతటా ఉన్నా కూడా కనిపించకుండా ఉన్నాడు. అప్పుడు మనం బాధపడ్డాం, అయ్యో స్వామి నువ్వు అంతటా ఉన్నావు కానీ కనిపించకుండా ఉన్నావు, నిన్ను చూడాలని కోరిక మాకు అని అంటే ఎందుకుగా బాధపడతావని గురు రూపంగా దిగి వచ్చాడు. అంతే, గురువుగా ఉన్నాను చూసుకుంటా. ఆ గురువుగా వచ్చి చూడాలి, ఎలా చూడాలి అనేది మనకు నేర్పించాడు. అందుకోసం తైలాభిషేకం ఎందుకు చేస్తాం? తైలాభిషేకం ఆ నువ్వుల్లో ఉండే ఆ నూనెని తీసాం, సాధనతో మనం పని చేసి తీసాం. ఆ పని చేయటమే సాధన. అలా సాధన చేయాలి, లేకపోతే రాదు, ఊరికే రాదు. సాధన అనేది చాలా ముఖ్యం. ఆ సాధన కోసమే కదా ఆశ్రమాలు నిర్మాణం చేసి స్వామీజీ మనకిచ్చేది. మనం దాన్ని ఉపయోగించుకోవాలి కదా, రావాలి కదా ఆశ్రమానికి, వచ్చి కూర్చోవాలి కదా, పారాయణ చేయాలి కదా, అక్కడ ఉన్న సేవలు చేసుకోవాలి కదా, భగవద్గీత నేర్చుకోవాలి కదా, లేకపోతే ఎలా? అది మనకి తెలిసి ఉండాలి. ఆ తెలివిని మనకి ఇచ్చేదే తైలాభిషేకం. చూసారా? తైలము, శరీరంలో కూడా తైలం ఉండాలి. తైలం అంటే ఏమిటి? జాయింట్స్లో మనకు గనక అక్కడ అవసరమైన చాలా ముఖ్యమైన ఫ్లూయిడ్స్ గనక లేకపోతే జాయింట్ పెయిన్ వస్తుంది. అయ్యో మోకాళ్ళు నొప్పండి, కీళ్ళ నొప్పులండి, మెడ నొప్పి అండి, వీపు నొప్పి, వెన్ను నొప్పి, ఇవన్నీ కూడా మనం కంప్లైంట్స్ చేస్తాం. అటువంటి ఆ దుఃఖాలు, అటువంటి ఆ రోగాల్ని పరిహారం చేసేటువంటి శక్తి మనం చేసుకున్న ఈ తైలాభిషేకంలో ఉన్నది. మంచి ఆరోగ్యం ఇచ్చే తైలాభిషేకం. అందుకే దీన్ని ఏర్పాటు చేశారు. ఇది సనాతనమైన సంప్రదాయం. తైలాభిషేకం చాలా ముఖ్యమైనది. అప్పుడప్పుడు మీరు కూడా నువ్వుల నూనె పట్టించి స్నానం చేయాలి. చేస్తారా? చేస్తున్నారా? సన్యాసులకి అభ్యంగనం లేదు, అంటే నూనెతో స్నానం చేసేది లేదు. అయినా కూడా దీపావళి రోజు, సంక్రమణం రోజు సన్యాసులు కూడా తిల తైలం అంటే నువ్వుల నూనె పట్టించుకుని అభ్యంగన స్నానం చేయాలి అని శాస్త్రం చెబుతుంది. అంటే అంత ముఖ్యమైనది. మరి మీరు గృహస్థులు, బ్రహ్మచారులు, మీకంతా ఎంత ముఖ్యం? చేయాలి తప్పనిసరిగా. ఆరోగ్యంగా ఉండాలి అంటే చేయాలి. చాలా అవసరం, చాలా ముఖ్యం. పిల్లలకి మనం మంచిగా మసాజ్ చేస్తామే, అదే మాదిరిగా మనం కూడా ఆ తైలం రాసుకుని, మీకందరికీ ఇబ్బందులు ఇవన్నీ వింటూ ఉంటాం కదా. మనం ఏదో కూర్చోలేకపోతున్నారు, నించోలేకపోతున్నారు, మోకాళ్ళ నొప్పి, నీ రీప్లేస్మెంట్లు ఎక్కువగా మనం వింటూ ఉన్నాం. అటువంటి వాళ్ళు ఈ తైలాన్ని వాడితే గనక ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది. శనైశ్వర స్వామికి మనం శని సింగనాపూర్ విన్నారు కదా మీరు, శనైశ్వర స్వామి క్షేత్రం,
అక్కడ తైలంతోనే అభిషేకం చేస్తారు. గణగాపురంలో సుగంధ తైలంతో అభిషేకం చేస్తారు స్వామికి. సుగంధ తైలం అంటే గంధ తైలం అంటారు దాన్ని. స్వామిజీ వారు దత్త జయంతి రోజు గంధ తైలంతో అభిషేకం చేస్తారు. మిగతా రోజుల్లో, మిగతా ఆదివారాల్లో తైలంతో అంటే నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. అంటే ఈ ఆదివారానికి ఈ తైలాభిషేకానికి అంత సంబంధం ఉంది. తైలం పోస్తూ ఉన్నప్పుడు భక్తి తైలధారలాగా ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. ఇలా పోస్తున్నారనుకోండి అలాగే పడుతూ ఉంటుంది. అదే నీళ్లు పోసారనుకోండి మధ్యలో చుక్కలు చుక్కలుగా పడుతుంది, ఖండితంగా పడుతుంది, అఖండంగా పడదు. అదే తైలధార అఖండంగా పడుతుంది. అటువంటి అఖండమైన భక్తిని మనకిచ్చేది తైలాభిషేకం. అందుకనే ఈరోజు మనం దత్తుడికి తైలాభిషేకం చేసుకున్నాం. అఖండమైన భక్తి కావాలి, అదొక్కటే ప్రార్థన చేయండి. అఖండమైన భక్తి, అవసరాలకు వచ్చే భక్తి కాదు, అఖండమైన భక్తి. అవసరాలకు అందరికీ వస్తుంది భక్తి, పనులు కావాలి భక్తి, అలా కాదు. అహైతుకీ భక్తి, ఏ ఒక్క కారణంతో కాకుండా, కారణమే లేకుండా మనలో పుట్టే భక్తి. ఏం కోరికలు ఉన్నాయండి ఆశ్రమానికి పోతున్నారు అంటే లేవండి, కోరికలు లేవు. మాలో కోరికలన్నీ చచ్చిపోయాయి కాబట్టి ఆశ్రమానికి వెళ్తున్నాం. మాలో కోరికలను తీసేసే శక్తి ఉంది ఆశ్రమానికి, అందుకనే వెళ్తున్నామని చెప్పాలి, చెప్పగలగాలి. అది కదా ముఖ్యం. కోరికలు సహజంగా అందరికీ ఉంటాయి. కోరికలు తీరినా తీరకపోయినా కూడా భక్తిగా ఉండటం అనేది అందరికీ వచ్చేది కాదది. ఏం కావాలి? మనకి జన్మనిచ్చాడు భగవంతుడు. జన్మనిస్తే కదా వచ్చావు నువ్వు. జన్మే లేకపోతే ఎక్కడున్నావు నువ్వు? జన్మనిచ్చాడు కాబట్టి వచ్చావు. అందుకనే నువ్వు నాకేమి ఇచ్చావు అనే ముందు ఆలోచన చేసుకో. ఈ జన్మను ఎవరిచ్చారు? నాకేమి ఇచ్చావు? నువ్వు కంప్లైంట్ చేయొద్దు. నా కంప్లైంట్కి ముందు ఆలోచన చేయి. ఈ జన్మని నువ్వే కదా ఇచ్చావు. కాబట్టి నువ్వే ఇచ్చిన జన్మని నీ సేవకై వాడుతాను అనే మనస్సు పెట్టుకోండి. మనస్సులో ఆ స్వామి మీతో సేవ చేయిస్తాడు. అది భక్తి. ఆ భక్తి కావాలి అని స్వామిని మనం వేడుతూ ఈరోజు తైలాభిషేకం చేసుకున్నాం. అద్దంకి క్షేత్రానికి ఈరోజు మాఘమాసంలో రావటం, మిమ్మల్ని అందరినీ కూడా చూడటం చాలా సంతోషం. అదే ముందే మనం చెప్పుకున్నట్టుగా అడ్డంకులన్నీ పోయి అద్దంకికి వచ్చాం. ఇలా ఇంకెప్పటికీ ఎటువంటి అడ్డంకులు వద్దు రావటానికి అద్దంకికి. మీరు కూడా మైసూరు రావటానికి మీకు అడ్డంకులు వెళ్ళిపోవాలి, మేము రావటానికి అద్దంకికి మాకు అడ్డంకులు వెళ్ళిపోవాలి అని చెప్పి ఈ సందర్భంగా ఆ దత్తస్వామినే ప్రార్థన చేస్తూ, ఈరోజు అభిషేకం చేసిన తైలం మీకు అందరికీ కూడా ప్రసాదంగా ఇస్తారు. ఆ తైలం తీసుకుని దాన్ని మీరు స్నానం చేసే ముందు కొద్దిగా ఒళ్ళంతా రాసుకుని, లేదా ఎక్కడ మీకు ఇబ్బందిగా నొప్పులు ఉన్నాయో అక్కడ ఆ తైలాన్ని కూడా రాసుకుని, జై బలో దత్తాత్రేయ గురుమూర్తికి జై, ధన్వంతరి దత్త పాదుకా క్షేత్రానికి, ధన్వంతరి దత్తాత్రేయ గురుమూర్తికి జై. దాన్ని, ఆ తైలాన్ని మీరు మీ శారీరకమైన ఇబ్బందులు, కష్టాలు పోగొట్టుకోవటానికి దాన్ని ప్రసాదంగా వాడుకోవచ్చు. అలాగే దత్తస్వామికి అలంకారం చేసిన ఆ పసుపు కూడా మీకు ప్రసాదంగా ఇస్తారు. దాన్ని కూడా అందరూ కొద్ది కొద్దిగా ధారణ చేసుకోండి. ఈ ఆశ్రమంలో మన హనుమత్ ప్రసాద్ గారి ఫ్యామిలీ ట్రస్టీస్ అందరూ కూడా చాలా చక్కగా సేవ చేస్తూ ఉన్నారు. మాతృమండలి వాళ్ళు, వాలంటీర్స్ చాలామంది ఉన్నారు. అద్దంకి అంటే వాలంటీర్స్ బాగా గుర్తొస్తారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో. చాలా మంచిది, అలాగే ఉండండి, ఇంకా బాగా సేవ చేసుకోండి. మీకు అందరికీ కూడా ఆ స్వామి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు ఉండాలి అని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై బలో దత్తాత్రేయ గురుమూర్తికి జై, సద్గురునాథ మహారాజకి, అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.